నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. అలాగే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నా తదుపరి వీడియోలన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ఈ వీడియోలో మనం షష్ఠ భావం గురించి మనం చాలా వీడియోలో చెప్పుకున్నాం. అలాగే షష్ఠంలో ఉండే గ్రహస్థితి గురించి కూడా చెప్పుకున్నాం. కానీ ముఖ్యంగా ఈ భావాధిపతి షష్ఠాధిపతి ఎవరైతే అవుతారో ఈయన ద్వాదశ భావాల్లో ఉన్నప్పుడు మనం ఎలాంటి ఫలితాలు ఇస్తారు అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఇది త్రిక స్థానాల్లో ఒకటి కాబట్టి ఇది భావము మనకి మంచిది కాదు అని చెప్పాలి. అన్ని రకాలుగా ఇది ఇబ్బంది పెడుతుంది. అనారోగ్యము కూడా మనం చెప్పవచ్చు. అంటే మనకి నయమయ్యే జబ్బులు ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ వచ్చే అవకాశం మనం షష్ఠం గురించి తెలుసుకోవచ్చు. అలాగే వ్యక్తి యొక్క రోగనిరోధక శక్తి, రోగం తగ్గుతుంది, ఫైట్ చేయగలడు అని చెప్పని. అలాగే కాంపిటేటివ్ స్పిరిట్, ఎగ్జామినేషన్స్, కొంతమంది గవర్నమెంట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు, అది వారికి వస్తుందా లేదా అనే అంశము, ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. అలాగే శత్రు రోగ రుణస్థానం, అప్పులు మనం ఇస్తే ఎవరైనా ఇస్తారా లేదా మనం చేస్తే మనం తీర్చగలమా, ఇవన్నీ ఏం రోగాలు రావచ్చు. అలాగే మనకు ఉన్న శత్రువులు ఇంటర్నల్ కానీ ఎక్స్టర్నల్ కానీ ఇవన్నీ. అలాగే మేనమామతో మనకు ఉండే సత్సంబంధాలు, ఈ అంశాలు అన్నీ కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ముఖ్యంగా కోర్టు వ్యవహారాలు, కోర్టు సమస్యలు, చిక్కులు అనేవి కూడా కొంతమంది వెంటాడుతూ ఉంటాయి. ఆ అంశాలు కూడా మనం చూసుకోవచ్చు. అలాగే మనం తీసుకున్నట్టయితే కాలపురుష చక్రంలో షష్ఠం మనకి ఈ పొట్ట కింద ఉండే భావాలని సూచిస్తుంది, బుధుడిని. అలాగే వాటికి సంబంధించిన సమస్యలు ఏమన్నా వీరికి వస్తాయా, కొంతమందికి అపెండిసైటిస్ రావటము, ఈ కడుపుకు సంబంధించిన ఇబ్బందులు కూడా కొంత పడుతూ ఉంటారు. కాబట్టి ఇటువంటి అంశాలన్నిటినీ కూడా మేనమామతో ఉండే మనకి సత్సంబంధాలు, ఈ అంశాలన్నిటినీ కూడా పరీక్షించడానికి షష్ఠము అనేది ఉపయోగపడుతుంది. అలాగే ఈ షష్ఠాధిపతి ఎక్కడ ఉన్నారో దానివల్ల మనకి ఎటువంటి ఇబ్బందులు లేదా మనకి మంచి జరుగుతుంది అనే అంశాన్ని మనం పరీక్షించవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే వివిధ భావాలు, 12 భావాల్లో ఈ షష్ఠాధిపతి ఒక్కొక్కసారి ఒక ఆధిపత్యం రావచ్చు, ఒక్కొక్కసారి 2 ఆధిపత్యాలు కూడా వీరికి రావచ్చు. వచ్చినప్పుడు అనేది ఫలితాలు అనేవి ముఖ్యంగా మారుతూ ఉంటాయి. కాబట్టి లగ్నంలో షష్ఠాధిపతి ఉండటం అనేది అంత మంచిది కాదు. ఇది అశుభమైన ఫలితం అనేది ఇస్తుంది. అనారోగ్యం అనేది మనకి చెప్తుంది. శారీరక పరమైన సమస్య ఏదో ఒకటి వాళ్ళని వెంటాడుతూ ఉంటుంది అని చెప్పని. ఇక్కడ 2వ ఆధిపత్యం వచ్చి అది బలమైన శుభగ్రహం అయి ఉంటే కొంత దాని నుంచి బయటపడి ఇబ్బందులు అనేవి తగ్గటం అనేది జరుగుతుంది. అదే కనుక పాపగ్రహం, నైసర్గిక శుభగ్రహం కాకుండా నైసర్గిక పాపగ్రహం అయ్యో లేదా ఆధిపత్య పాపగ్రహం అయితే ఇబ్బంది అనేది వీళ్ళు పడుతూ ఉంటారు. గాయాలు అనేవి ఉంటాయి వీళ్ళకి. శనితో కలిస్తే కనుక కోర్టు వ్యవహారాలు, న్యాయపరమైన సమస్యలు అనేవి ఉంటాయి. బుధునితో కలిస్తే కనుక మేనమామతో ఆర్థికపరమైన సమస్యలు, అంటే బుధుడు బాగున్నాడు అంటే ఆర్థికపరమైన సమస్యలు ఏమి రావు, వారితో సహాయ సహకారాలు అనేవి పొందుతారు. లేదంటే వారితో అనవసరమైన సమస్యలు, వీరికి బాలారిష్టం కూడా ఉండే అవకాశం ఉంటుంది. రవి కుజ దశమ సంబంధం వల్ల వీరు వైద్య వృత్తిలోకి వెళ్ళే అవకాశం అనేది కూడా ఉంటుంది. కుజునితో కలిస్తే స్వతంత్రంగా వీరు ఉండే అవకాశం, స్వతంత్రంగా సంపాదించుకునే అవకాశం ఉంటుంది. రాహుకేతువుల వలన అనారోగ్యములు మళ్ళీ వచ్చే అవకాశం అనేది కూడా వీరికి ఉండే అవకాశం అనేది ఉంటుంది. వీరికి ఇతరులపై దయ, జాలి, కరుణ ఇలాంటివి ఉండవు. వారు ఏదనుకుంటే అదే వీరు చేయటానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు, సాహసిస్తూ ఉంటారు అని కూడా మనం చెప్పవచ్చు. అలాగే షష్ఠాధిపతి ద్వితీయంలో ఉంటే ఏ రకంగా ఉంటుంది అంటే ఇక్కడ పెద్ద ఇబ్బందులు అనేది ఉండదు. షష్ఠానికి ఇది భాగ్యభావం కాబట్టి కొంత ఇబ్బందులు అనేవి ఉండకపోవచ్చు. కోర్టుకు సంబంధించిన వృత్తుల్లో వీరు ఉండే అవకాశం ఉంటుంది. లాయర్గా ఉండి కొంత సంపాదించుకునే అవకాశం అనేది కూడా ఇక్కడ ఉంటుంది. అలాగే మనం తీసుకుంటే బుధుడితో కలిసి ఉంటే మేనమామల ఆస్తి అనేది వీరికి రావటం అనేది జరుగుతుంది. లేదా ఆర్థికపరమైన సహాయ సహకారాలు అనేవి వీరు చదువుకుంటున్నప్పుడో మరొకప్పుడో వీరికి కలుగుతూ ఉంటుంది అని చెప్పవచ్చు. షష్ఠాధిపతి బలహీనుడై ఉండి ద్వితీయంలో ఉంటే కంటికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. శుక్రుడు
అలాగే పాపగ్రహ సంబంధం కూడా ఉన్నట్టయితే వీరు ఒక కన్ను లేకుండా లేదా గుడ్డివాడయ్యే అవకాశం కూడా ఉంటుంది. షష్టాధిపతి బలహీనపడి కనుక ఉంటే రాశి చక్రంలో నవాంశలో అతనికి నయం కాని రోగం కూడా వచ్చి మరణించే అవకాశం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ రాహుకేతువుల ప్రభావం కనుక ఉన్నట్టయితే వీళ్ళు కామ వాంఛకు లోబడి వాళ్ళ జీవితాన్ని వాళ్ళే నాశనం చేసుకుంటారా అనే అంశాన్ని మనం ఇక్కడ భావించవచ్చు. అలాగే షష్టాధిపతి తృతీయంలో ఉంటే ఇది కర్మల్ని సూచిస్తుంది. ఇది ఒక కేంద్ర స్థానం కాబట్టి వ్యక్తి యొక్క వృత్తి, ఉద్యోగము, వ్యాపారము ఇవన్నీ సూచిస్తుంది. కుజునితో కలిసి ఉన్నట్టయితే వీళ్ళు రక్షణ శాఖలో ఉంటారు అని, కానీ కొంత పిరికితనం వీళ్ళని వెంటాడుతూ ఉంటుంది. అంటే భయంగా ఉంటారు. ఆ షష్టం అనేటప్పటికే అటువంటి ఇబ్బందులు ఉంటాయి. అలాగే ఇక్కడ నీచము పడటం కానీ అస్తంగత్వం చెందటం కానీ జరిగితే కనుక వక్రించిన ఈ అధిపతి కొంత వీరికి వాళ్ళ మీద వాళ్ళకి విశ్వాసం తగ్గటము, అలాగే దానికి అసలే షష్టాధిపతి కదా, దీనికి వీళ్ళకి తృతీయంలో కామానికి కనెక్షన్ వచ్చి వీరికి సంతానం కూడా కలిగే అవకాశాలు అనేవి కూడా తగ్గుతూ ఉంటాయి. అలాగే విజయం అనేది వీరికి పోటీలలో లభిస్తుంది కానీ అతి కష్టం మీద లభించే అవకాశం ఉంటుంది. పితృభావంపై దృష్టి వలన తండ్రికి అంతా కూడా అదృష్టము అనేది ఉంటుంది. అలాగే ఆ అదృష్టము చిన్నప్పుడైతే కనుక తండ్రికి వరిస్తుంది, లేదా పెద్ద అయినప్పుడు తండ్రికి ఇది అరిష్టంగా భావించి తండ్రికి కాకుండా అతనికి మాత్రమే ఇది వర్తిస్తుంది. అలాగే షష్టాధిపతి చతుర్థంలో ఉన్నట్టయితే ఇది లాభము కాబట్టి షష్టాధిపతి ఇక్కడ బలం జరగటము, తల్లి వైపు బంధువులు, మేనమావులు వీరితో సత్సంబంధాలు ఉండటము, వారి వల్ల వీరికి మంచి జరగటము అనే అంశం కూడా ఇక్కడ మనం తీసుకోవచ్చు. అంటే పాపగ్రహ సంబంధం ఉంటే మళ్ళీ ఇవన్నీ జరగకపోవటం అనేది కూడా జరుగుతుంది. తల్లి యొక్క సోదరులతో అంటే మేనమామలతో ఇబ్బందులు కలగటము, వారితో వైరం రావటము అనేది కూడా జరుగుతుంది. అలాగే ఇక్కడ రవితో కలిసిన రవి దృష్టి ఉన్నా కూడా తండ్రికి అరిష్టము అని చెప్పారు. శుక్ర సంబంధం వల్ల ప్రమాదాలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అలాగే అప్పులు కూడా ఉంటాయి అని చెప్పారు. చంద్రునితో కలిస్తే కనుక తల్లికి అరిష్టము అని చెప్పడం అనేది జరిగింది. వీరికి సొంత ఇంటి వలన పెద్దగా సుఖం ఉండదు, ఎక్కువగా వీరు బయట ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే కుజ సంబంధం వల్ల ఇక్కడ స్థిరాస్తులు ఉన్నా కూడా వీరికి ఉపయోగపడవు, లేదా వాటిని అమ్ముకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే బుధునితో కలిసి ఉంటే కాస్త చదువులో ఆటంకము అనేది ఇక్కడ కనబడుతూ ఉంటుంది. వీరికి ఎటు చూసినా కూడా కొంత మిశ్రమమైన ఫలితాలనే మనం ఇక్కడ చెప్పవచ్చు. అలాగే పంచమాధిపతి షష్టాధిపతి పంచమంలో ఉంటే కనుక వీరికి ఎలా ఉంటుంది అంటే ఇది షష్టానికి వ్యయభావం కాబట్టి కొంత ఇబ్బంది అనే చెప్పవచ్చు, దురదృష్టం అనే చెప్పవచ్చు, సంతానపరమైన ఇబ్బందులు ఉండొచ్చు, పితృదోషం కూడా ఉండే అవకాశం ఉంటుంది. మనం వ్యక్తిగత జాతక పరిశీలన చేయకుండా మనం చెప్పడానికి లేదు, ఉండే అవకాశం ఉంటుంది. అలా ఉన్నట్టయితే వాటికి గయా, కాశీ, రామేశ్వరంలో శ్రాద్ధకర్మలు నిర్వహించుకుంటే కనుక మంచి జరుగుతుంది. సంతానపరమైన దోషాలు ఉంటే కనుక సంతానపరమైన ఏమైనా చూపించుకొని వాళ్ళు వారి కులదేవతకి పూజ చేయించుకోవటము, అలాగే సంతాన పాశుపత హోమం కూడా చేయించుకున్నట్టయితే వారికి మంచి జరిగే అవకాశము అనేది ఉంటుంది. వీరికి దీనివల్ల వ్యయంలో పడ్డ వల్ల దైవ సంబంధమైన నమ్మకం ఉండకపోవటము, దేవుడి పట్ల దూషణలు, అలాగే గురువుల పట్ల కూడా దూషణ, వారి పట్ల వీరికి సద్భావం అనేది ఉండకపోవటము ఉంటుంది. వీరి సమయానికి వారి తెలివితేటలు కూడా వారికి ఉపయోగపడవు అని మనం ఇక్కడ చెప్పవచ్చు. అలాగే మనకి షష్టాధిపతి షష్టంలో ఉండటం వల్ల అంటే ఇక్కడ ఏ అధిపతి ఆ భావంలో ఉంటే మనం బలం చేకూరుతుంది అని చెప్పుకున్నాం కాబట్టి ఇది షష్టానికి బలం చేకూరుతుంది, ఆరోగ్యవంతమైన జీవితము, అలాగే ధైర్య సాహసాలు కూడా మెండుగా ఉంటాయి. ఒకళ్ళు మనం చూస్తూ ఉంటాం, చాలా ఉత్సాహంగా ముందుకెళ్తూ ఉంటారు, గొడవలకు కానివ్వండి ప్రతి పనికి కూడా అలా శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటాయి. వీళ్ళకి రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది, శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. అలాగే పోటీ పరీక్షల్లో కూడా వీళ్ళు సాధించి మంచి ఉద్యోగాలు పొందడానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ లగ్నాధిపతి లేదా కుజునితో కలిస్తే వీళ్ళు రక్షణ శాఖలో ఉండే అవకాశము ఉంది అని అన్నారు. నైసర్గిక పాపగ్రహం అయితే కనుక సంబంధం ఉంటే క్రూర స్వభావం వీరికి ఉండే అవకాశం ఉంది. కేతువుతో కలిస్తే అంతకుడు అయ్యే అవకాశం ఉంటుంది.
షష్టాధిపతి బలహీనపడకూడదు ఎప్పుడూ కూడా. కాబట్టి బలహీనపడితే అతనికి నయం కాని అనారోగ్యం అనేది ఉంటూ ఉంటుంది. బంధువులతో ఎప్పుడు చూసినా కూడా వీరికి శత్రుత్వం అనేది ఎక్కువ ఉంటుంది. మనం బంధుత్వాన్ని కూడా ఇక్కడే చూసుకుంటూ ఉంటాం. మనకుండే దాయాదులు, అన్నదమ్ముల పిల్లలు, వీళ్ళంతా కూడా ఇక్కడ మనం చూసుకుంటూ ఉంటాం. అలా షష్టాధిపతి ఇక్కడ సప్తమంలో ఉంటే ఇది ద్వితీయ భావాన్ని సూచిస్తుంది. కాబట్టి స్త్రీ జాతకునికి భర్తకు శుభ ఫలితాలు ఇస్తాయి, భర్తకు ఆయుర్దాయము, అలాగే వైవాహిక జీవితం దీర్ఘకాలం సాగుతూ ఉంటుంది. ఇక్కడ మగవారికి కలత్ర దోషం, భార్యకు అనారోగ్యము, అలాగే ఆలస్య వివాహం అయ్యే అవకాశము ఉంటుంది అని చెప్పారు షష్టాధిపతి. ఇక్కడ మనకి సప్తమంలో ఉన్నట్టయితే కనుక ఇటువంటి ఇబ్బంది వస్తుంది అని చెప్పారు. ఇతర పాపగ్రహ ప్రభావం ఉన్నట్టయితే భార్య త్వరగా మరణించే అవకాశము ఉంటుంది. సప్తమాధిపతితో కలిసి ఉంటే ఇక్కడ ఎక్కువ వివాహాలు అయ్యే అవకాశము, అంటే ఒకటికి మించి ఉండే అవకాశం అనేది కూడా మనం ఇక్కడ చెప్పవచ్చు. భాగ్య వ్యయాధిపతుల సంబంధం వల్ల వీరు విదేశాల్లో స్థిరపడే అవకాశం ఉంటుంది. అక్కడే వీరు కొంతకాలం నివసించి అక్కడే కాలం చేసే అవకాశం కూడా ఉంటుంది అని మనం చెప్పవచ్చు. అదే షష్టాధిపతి భాగ్యంలో ఉన్నట్టయితే ఇది కేంద్రభావం అవుతుంది, కాబట్టి మంచి ఆయుర్దాయం ఇస్తుంది. కానీ ఇక్కడ అదృష్టమును కోల్పోవటం అనేది సూచిస్తుంది. తండ్రికి కూడా ఇక్కడ అరిష్టం అనేది చెప్పవచ్చు. తండ్రికి వీరికి సత్సంబంధాలు ఉండవు. కొంతమంది చూస్తూ ఉంటే ఏదో మాట్లాడుకుంటారు, ఏదో ఉంటారు, కానీ ఒకే ఇంట్లో ఉంటారు, కానీ తండ్రితో వీరికి సత్సంబంధాలు ఉండవు. వారు ఎప్పుడు నిజంగా చెప్పాలి అంటే వారు ఎప్పుడు పోతారా, ఎప్పుడు కాలం చేస్తారా అన్నట్టుగా ఉంటారు. అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ ఆ రకమైన ఇబ్బంది అనేది ఉంటూ ఉంటుంది. రవితో కలిసి ఉంటే తండ్రికి అనారోగ్యము, జీవితంలో అభివృద్ధి ఉండదు, ఇతర ప్రాంతాలకు వెళ్ళవలసి ఉంటుంది, విదేశాల్లో స్థిరపడటము. షష్టాధిపతి బలహీనపడితే కనుక ఇబ్బందులైతే వీరికి కలుగుతాయి. ఒక్కొక్కసారి ఆరోగ్యపరమైన సమస్యలు, అలాగే కారాగార వాసం కూడా ఉంటుంది. నైసర్గిక పాపగ్రహంతో కలిస్తే కనుక వీళ్ళు వైద్య వృత్తిలోకి వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. లాభాధిపతితో కలిసి ఉంటే విదేశాలకు వెళ్ళటము, రావటము, ఇక్కడి నుంచి అక్కడికి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ వ్యాపారాలు కూడా చేస్తుంటారు. అటువంటివి వీరికి కలిసి వస్తుంది అని మనము చెప్పవచ్చు. అలాగే గురువు వలన వీళ్ళు వేదములు, వీటిపైన మంత్రములు, అలాగే దైవ సంబంధమైన కార్యక్రమముల మీద ఆసక్తి అనేది చూపిస్తారు అని చెప్పవచ్చు. అలాగే షష్టాధిపతి దశమంలో ఉన్నట్టయితే వీరు ఎప్పుడూ కూడా ఇతరుల వద్ద పనిచేసి కష్టపడి ధనం సంపాదించుకోవాలనే వీరికి ఉంటుంది. వారంతట వారైతే ఏ ఉద్యోగము, అలాగే వ్యాపారము చేసి సొంతంగా ప్రారంభించడం అనేది ఉండదు. వృత్తికి సంబంధించిన ఇబ్బందులు అనేవి ఎప్పుడూ ఉంటుంది. షష్టాధిపతి అదే అస్తంగత్వం చెందితే కనుక ఉద్యోగంలో ఎప్పుడూ కూడా మార్పులు చేర్పులు ఉంటారు. చూడండి, 2 ఏళ్లకు ఒకసారి 3 ఏళ్లకు ఒకసారి మారుతూ ఉంటారు ఉద్యోగాలు. ఎందువల్ల అంటే వారికి ఇటువంటి సమస్యలు ఉంటాయి. ఈ లగ్నాధిపతి షష్టాధిపతి దశమాధిపతికి కనెక్షన్ ఉంటే, మంచి కనెక్షన్ ఉండి వీళ్ళు మంచిగా ఉన్నట్టయితే ఉద్యోగంలో రాణింపు అనేది వీరికి ఉంటుంది. దీనివల్ల ఉద్యోగంలో తృప్తి లేక ఉద్యోగాలు కంటిన్యూస్గా మారుతూ అనేది ఉంటుంది. ఇప్పుడు అన్ని ప్రైవేట్ ఉద్యోగాలు కాబట్టి మారుతూ ఉంటాయి. గవర్నమెంట్ ఉద్యోగం అయితే చెప్పేదేం లేదు, కాబట్టి చేసేది ఏం లేక డిపార్ట్మెంట్లో ఏదో ఇంటర్నల్గా లేదా వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్లు అనేవి వీరు పెట్టుకోవటం అనేది ఉంటుంది. ఇక్కడ బుధశనులతో కలిసి ఉంటే న్యాయపరమైన సంబంధమైన వృత్తి ఉద్యోగాలు చేస్తారు అని చెప్పాం. అలాగే రవితో కనెక్షన్ ఉంటే కనుక, గురువుతో కనెక్షన్ ఉంటే వీళ్ళు జడ్జిగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ప్రభుత్వం తరపున న్యాయవాదిగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అంటారు, అలా వెళ్ళే స్థాయికి కూడా వీరు అవకాశం అనేది ఉంటుంది అని చెప్పవచ్చు. అలాగే షష్టాధిపతి లాభంలో ఉన్నట్టయితే వీరికి ఇది భావం సంపదలు మంచిగా ఉంటాయి. కాస్త వీళ్ళు కఠినంగా మాట్లాడతారు, కానీ వీళ్ళు అన్ని చోట్ల ఆదరణ అయితే పొందుతారు, అందరితోనూ మంచిగా ఉంటారు వీళ్ళు. ఇక్కడ ద్వితీయాధిపతితో కలిస్తే కనుక వీళ్ళకి మంచి ధనయోగాలు అనేవి కూడా ఉంటాయి. అలాగే భార్య వలన వీళ్ళకి మంచి ఆస్తి వస్తుంది, స్థిరత్వం అనేది ఉంటుంది. ఇది కొంత వారి అన్నకి ఇబ్బంది, ఈ జాతకుడు ఇలా ఉన్నట్టయితే వారి అన్నకి కొంచెం అరిష్టం ఉండే అవకాశం అనేది ఉంటుంది. శత్రువుల్ని జయించి వారి ద్వారా ఎక్కువగా వీరు లబ్ధి పొందుతూ ఉంటారు. అంటే వీరితో ఎవరైనా ఇబ్బందులు పెట్టుకున్నట్టయితే వారే ఇబ్బందులు పడుతూ ఉంటారు అని మనం ఇక్కడ చెప్పవచ్చు.
శనితో కలిసి ఉన్న రాజకీయవేత్త అవును. పాపగ్రహ సంబంధం ఎక్కువగా ఉంటే కనుక ఇక్కడ దరిద్రం కూడా వచ్చే అవకాశము ఉంటుంది అని చెప్పని మనం చెప్పవచ్చు. అదే మనం తీసుకుంటే షష్ఠభావం, ఇక్కడ షష్ఠాధిపతి వ్యయంలో ఉంటే కనుక మనకి కొంత సప్తమ భావం కావున షష్ఠానికి అశుభము అని చెప్పవచ్చు. అనారోగ్యంగా ఉండటము, నిద్రలోనే కాలం చేయటము, నిద్రలోనే కొంచెం వీళ్ళకి నడిచే అవకాశం ఉంటుంది, అలాగే నిద్రలోనే మరణించే అవకాశం కూడా ఉంటుంది. రాహుకేతువుల సంబంధం ఉన్నట్టయితే వారికి వారే మరణించే అవకాశం కూడా ఉంటుంది. దశమాధిపతితో కలిసి ఉన్న విదేశాల్లో ఉద్యోగం చేసే అవకాశం ఉంటుంది. తృతీయాధిపతితో కలిసి ఉంటే తరచూ ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ వెళ్ళి రావటం, దూర ప్రయాణాలు అంటే మన దేశంలో కానివ్వండి, విదేశాలకు వెళ్ళి ఒక పని చేసుకుని ఒక వారం, ఒక 10 రోజులు, ఒక నెల రోజులు పని చేసుకుని వచ్చేస్తూ ఉంటారు. వీళ్ళకి కొంత శస్త్రచికిత్స జరిగే అవకాశం కూడా ఉంటుంది. తరచూ ప్రయాణాల్లో కూడా జరిగే అవకాశం అనేది వీరికి ఉంటూ ఉంటుంది. మనము షష్ఠాధిపతి వ్యయంలో అనేది కొంచెం ఇక్కడ మిస్ అయినట్టున్నాము, కాబట్టి చివరిగా ఇది చెప్పటం జరుగుతోంది. షష్ఠాధిపతి అష్టమంలో ఉన్నట్టయితే ఇది విపరీత రాజయోగం కింద వస్తుంది. మనం విపరీత రాజయోగాలు కూడా చేసుకున్నాం. షష్ఠాధిపతి అష్టమంలో, అష్టమాధిపతి వ్యయంలో, వ్యయాధిపతి అష్టమంలో, వ్యయాధిపతి షష్టంలో. కాబట్టి ఇది మంచి యోగం అనే మనం ఇక్కడ చెప్పవచ్చు. కానీ వీళ్ళు నయం కాని వ్యాధులు అనేవి వీరికి వెంటపడుతూ ఉంటాయి. ఇతరులు ఏమన్నా అంటే సహించకపోవటము, ఇబ్బందిగా మాట్లాడటము, ఒక ప్రతీకార చర్యగా ఉంటారు. వాళ్ళు మంచి చెప్పినా కూడా వీళ్ళు దాన్ని చెడుగానే తీసుకుంటారు. మనస్తత్వం అనేది అలా ఉంటుంది. పాపగ్రహ సంబంధం ఉంటే వీళ్ళు ఆత్మహత్య అంటే వారంతటా వారే మరణించే అవకాశం కూడా ఇక్కడ ఉంటుంది. పాప చంద్రునితో కలిసి ఉంటే నీటి భయము, అలాగే నీటి ప్రమాదాలు కూడా వీరికి వస్తాయి. అలాగే అప్పులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. పరస్త్రీ వ్యామోహం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. ఇతరులను బాధ పెట్టి వీళ్ళు ఆనందపడే అవకాశం ఉంటుంది. మధ్యమ ఆయుర్దాయం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మిశ్రమమైన ఫలితాలు, ఇది విపరీత రాజయోగం ఉంటుంది కాబట్టి అటువంటి ఫలితాలు, అలాగే కొంత ఇబ్బంది పెట్టే ఫలితాలు కూడా వీరికి ఉండే అవకాశం ఉంటుంది అని మనం చెప్పవచ్చు. కాబట్టి వీడియో మీద సందేహాలు ఉన్నట్టయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఉపయోగపడుతుంది అనుకుంటే మీ బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. అలాగే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు.